హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ కుకింగ్ వీడియోలో మనం గార్లిక్ బ్రెడ్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 బ్రెడ్ స్లైసెస్, చాప్డ్ టమాటోస్ హాఫ్ కప్, చాప్డ్ ఆనియన్స్ హాఫ్ కప్, కొద్దిగా చీజ్ అండ్ బటర్, చాప్డ్ క్యాప్సికమ్ ఒక హాఫ్ కప్, ఆరిగానో 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 2 టేబుల్ స్పూన్స్, పిజ్జా టాపింగ్ అండ్ టమాటా కెచప్, కొద్దిగా పెప్పర్ పౌడర్ అండ్ గార్లిక్. ఇప్పుడు మనం ఇవన్నీ ఒక బౌల్ తీసుకుందాం. బౌల్లోకి తీసుకుని 1 by 1 వేసుకుని మిక్స్ చేసుకుందామండి. ఫస్ట్ చాప్డ్ ఆనియన్స్, అలాగే చాప్డ్ క్యాప్సికమ్ అండ్ దెన్ టమాటోస్, కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్, ఆరిగానో పించ్, అలాగే పెప్పర్ పౌడర్ ఒక పించ్ పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్, ఇవన్నీ వేసి కొద్దిగా టమాటా కెచప్ కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసి ఇవన్నీ ప్రాపర్గా మిక్స్ అయ్యే విధంగా అన్నీ కలుపుకోవాలండి. ఇలా అన్నీ మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 5-6 గార్లిక్ తీసుకోవాలి. గార్లిక్ తీసుకుని ఈ విధంగా మనం కచ్చాపచ్చిగా దంచుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ తీసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టాలి. ఇది మనం సన్నటి సెగ మీద అది మెల్ట్ అయ్యేంత వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి గార్లిక్ వేయాలి. కచ్చాపచ్చిగా దంచుకున్న గార్లిక్ వేయాలి. అవి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే లిటిల్ పించ్ ఆఫ్ ఆరిగానో వేసి ప్రాపర్గా మిక్స్ చేసుకుని ఒక పక్కన ఉంచుకోవాలి. ఈ లోపల మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఇలా గార్లిక్ బటర్ని రెడీ చేసుకున్న గార్లిక్ బటర్ని ఈ విధంగా ప్రాపర్గా టోటల్ మొత్తం అప్లై చేయాలి. వన్స్ ఈ విధంగా అప్లై చేసిన తర్వాత పిజ్జా టాపింగ్ తీసుకోవాలి. టాపింగ్ తీసుకుని అన్ని బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేయాలి టోటల్. అన్నిటి మీద మనం పిజ్జా టాపింగ్ అప్లై చేసిన తర్వాత ఆల్రెడీ వెజిటబుల్స్ మిక్సర్ మనం మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా, అది కూడా ఈ విధంగా బ్రెడ్ మీద అప్లై చేయాలి. టోటల్ అన్ని స్లైసెస్ మీద ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం స్పైసీ ఇష్టపడే వాళ్ళైతే కనుక లిటిల్ బిట్ మన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. లేదు నార్మల్గా తినేవాళ్ళు అయితే కనుక యాజ్ యూజువల్గా ఇలాగే ఉంచి చీజ్ స్లైసెస్ చేసి వేసుకోవచ్చు. లేదు చీజ్ కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కనుక మనం టోటల్ స్లైస్ తీసుకుని ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు దాని మీద. ఈ విధంగా చేసిన తర్వాత ఈ లోపల పెనం హీట్ చేసి సన్నటి సెగ మీద మనం ఇలా బ్రెడ్ స్లైస్ ఉంచి మూత పెట్టేసి ఉంచాలి. అంతే 2 మినిట్స్లో ఎంతో టేస్టీ గార్లిక్ బ్రెడ్ పిజ్జా రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అకౌంట్ యాడ్ చేశాను. దాంట్లో అయినా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.